హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా, చాలా పుల్లగా ఉండేటువంటి ఈ పచ్చడినైతే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. వీటిని వాక్కాయలు అంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇవి ఎక్కడ కనిపించినా మిస్ కాకుండా తప్పకుండా పచ్చడినైతే ప్రిపేర్ చేసుకోండి. వీటిని మల్లా కలేకాయ అని కూడా పిలుస్తారు. ఇక ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ పచ్చడి వలన చాలా అంటే చాలా ఉపయోగాలైతే ఉంటాయండి. కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు తగ్గిపోతాయి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ అయినటువంటి ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. అయితే మీరైతే ఎండుమిర్చినైతే తీసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకి ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఎండుమిర్చి అనేది మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా ఆయిల్‌లో అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. మెంతులనేటివి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటన్నింటిని ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకైతే ఆయిల్‌ని వేసి చూసారు కదండీ! వాక్కాయలని ఈ మల్లా కాయలనైతే తీసుకొని ఇలా మీరైతే ఫ్రై చేసుకోవాలండి. ఇవి నేను చాలా అంటే చాలా తక్కువగానే తీసుకున్నానండి. మనకు ఇవి 50 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఇవి మనకు ఇలా ప్రెస్ చేస్తే ఇలా మనకు సాఫ్ట్‌గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక చివర్లో 1 టేబుల్ ఆర్ 2 టేబుల్ స్పూన్ వరకైతే నువ్వులను కూడా వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పుల్లగా, చాలా వగరుగా ఇలా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. ఇక మనం వెల్లుల్లి రెబ్బలనైతే ఫ్రై చేయకూడదండి. ఇలా జస్ట్ అలా వేసేసి తీసేయండి. ఇక ఆ తర్వాత మరొక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్‌ని వేసేసుకొని తాలింపులో ఓన్లీ మనము ఈ కరివేపాకుని పసుపుని వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని మనం ముందుగా మిక్సీలో వేసుకోవాలండి. మనకు పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ఈ పచ్చడినంతా ఈ తాలింపులో వేసుకొని, ఇలా మనకు ఈ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోండి. సాల్ట్‌ని కూడా తగినంతగా వేసుకోండి. చూసారు కదండీ! పచ్చడి అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది. వీడియో లెంత్ అవుతుందని క్లియర్‌గా చూపించలేదు. కానీ చాలా చక్కగా, చాలా టేస్టీగా ఉంది. ఇది కీళ్ళ నొప్పులకి, కీళ్ళ వాతంకి చాలా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.